అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శాన్ ఫుడ్ ల్యాబ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం వీడియో అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోయాను. మేము ఉండే ఏరియాలో మాకు దగ్గరగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల వీడియోతోటి మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేయడం రీస్టార్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బ్రహ్మోత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయి. స్వామివారి కళ్యాణం, అలంకరణ, డెకరేషన్, షాపింగ్ చాలా బాగుంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. అలాగే 3 రోజుల పాటు నిత్య అన్నదానం కూడా జరుగుతుంది ఇక్కడ. అలాగే కొన్ని కల్చరల్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి. చాలా రోజుల తర్వాత మా బాబు కూడా ఈ కల్చరల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు. చిన్న చిన్న పిల్లలు ఎంతో క్యూట్గా ఉన్నారు. వీళ్ళందరూ రెడీ అయిపోయారు క్లాసికల్ డ్యాన్స్ కోసము. నేను ఒక 6 మంత్స్ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడానికి ట్రై చేశాను. టైం కుదరకపోవడంతో ఆపేశాను. ఆఫ్టర్ లాంగ్ టైం వీళ్ళందరినీ కలుస్తున్నాను. క్లాసికల్ డ్యాన్స్ కోసం అందరూ రెడీ అయిపోయారు. మొదటి పెర్ఫార్మెన్స్ అనేది స్టార్ట్ అయింది. స్వామివారి కళ్యాణం కోసం స్టేజ్ రెడీ అవుతుంది. అలాగే గుడినంతా ఎంతో అద్భుతంగా అలంకరించారు. మీరు చూసినట్లయితే ఎంత బాగుందో చూడ్డానికి. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ షాపింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. ఎన్ని రకాల ఐటమ్స్ కావాలో అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయి అన్నమాట. ఈరోజు 3 days మాత్రం వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ షాపింగ్ అనేది అరేంజ్ చేసుకుంటారు ఇలాగా. ఆల్మోస్ట్ 1 kilometer వరకు ఇలా షాపింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. రథోత్సవం కూడా జరుగుతుంది. ఇదే స్వామివారిని ఊరేగించిన రథం. కళ్యాణం, రథోత్సవం తర్వాత లక్ష దీపోత్సవం జరుగుతుంది. ఇలా ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.
ఇక రెగ్యులర్గా వీడియోలు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బై బై.